ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. మధ్యాహ్నము అడిగినటువంటి ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి. తండ్రి నాకంటే గొప్పవాడు. నేను మధ్యాహ్నం ఇదే ప్రశ్న అడిగాను, ఎందులో గొప్పవాడు? దేవత్వంలోనా? నేను దీనికి సమాధానంగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము, లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనము మీకు చెప్పాను. యోహాను బాప్తిసమిచ్చి యోహాను గురించి చెప్పాను. ఉదాహరణకు నేను నా కంపెనీలో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతాను. నా దగ్గర దాదాపు ఒక 30 మంది పని చేస్తారు, 30-35 మంది. అందులో అందరూ పనులు చేసేవాళ్లే, నేను పని చేసేవాడినే. నేను ఆఫీస్కి వెళ్ళంగానే నాకు సహాయం చేయటం కోసం ఒక మనం మామూలుగా ఆఫీస్ అటెండెంట్ అంటాం కదా, అలాంటి వ్యక్తి ఉంటాడు. ఆయన లోపలికి వస్తాడు. ఆయన నా స్నేహితుడు, నాకు చాలా ఏండ్లుగా తెలుసు. నేను కూర్చున్నప్పుడు ఆయన నిలబడుకొని ఉంటాడు. నేను లేచినప్పుడు కూడా ఆయన గౌరవంతో చేతులు కట్టుకుంటాడు. కానీ నేను అంటాను, అవన్నీ అవసరం లేదు బై, మనమంతా బ్రదర్స్ము స్నేహితులము అంటాను. మొదటి రోజు తర్వాత ఇంకెప్పుడు ఆయన అలా చేయలేదు. మరి మేము కలిసి ఉంటాం. ఇప్పుడు నేను నా పదవిలో గొప్పవాడినే, కానీ మానవత్వంలో అయితే మానవునిగా ఆయన కంటే గొప్పవాడిని అంటారా? కాదు. కేవలము నాకు ఇచ్చినటువంటి పనిలో, ఆ కంపెనీ అన్నటువంటి ఆ పరిధిలో, నాకు ఇచ్చినటువంటి పనిలో నేను గొప్ప స్థాయిలో ఉన్నాను, అంతే. ఆయన కంటే బెటర్ మనిషిని కాదు నేను, ఆయన కంటే శ్రేష్టమైన మనిషిని కాదు నేను. ఎందుకంటే దేవుడు అందరూ మనుషులని ఆయన పోలికలోనే చేశాడు. ఆయన పోలికలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్నది ఉండదు. అలాగే దేవత్వము అన్నటువంటి ఆ ఎస్సెన్స్లో ఒక తక్కువ ఒక ఎక్కువ దేవుడు అన్నది ఉండదు. అది అసాధ్యం. ఒక దేవుడు ఇంకొక దేవుడిని సృష్టించటము తార్కికంగా అసాధ్యం. మీరు ప్రయత్నం చేసి చూడండి. ఎవరైనా తత్వజ్ఞానం తెలిసిన చిన్న ఇప్పుడిప్పుడే కాలేజీకి వెళ్తున్న వాళ్ళతో మాట్లాడి చూడండి. ఒక దేవుడు నిర్వచన రీత్యా ఇంకొక దేవుణ్ణి సృష్టించలేడు. సృష్టించగలిగితే సృష్టించిన వాడన్నా సృష్టింపబడిన వాడన్నా ఇద్దరిలో ఎవరో ఒకరు దేవుడు కాకుండా పోతారు. ఆలోచించి చూడండి. ఇక తిమోతికి రాసిన పత్రిక మీకు తెలిసినటువంటి వచనమే. నాకు తెలిసి మీకు ఆ వచనం చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా చదువుతారా? చెప్పండి, చదవండి ఎవరైనా. ఎక్కడ? సమీపించరాని, చదవండి. 6వ అధ్యాయం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతుంది ఈ మాట? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నారా లేదా? సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు యేసు ప్రభువా కాదా? యేసు ప్రభువు అయితే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఈ దేవుడు ఏ విధంగా చిన్న దేవుడు అవుతాడు అన్న విషయాన్ని మీరు ఆలోచించి చూడాలి. ఒకసారి ఆలోచించటంలో తప్పు లేదు కదా. దయచేసి ఒకసారి దాని వైపు కూడా చూడండి. కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనం మనం ఈరోజు మధ్యాహ్నం ఆల్రెడీ చూసాం. ఆయన పుట్టినవాడు. ఇవన్నీ కూడా నేను సామెతల గ్రంథం నుంచి బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. పుట్టినవాడు అనటానికి చూపించే స్క్రిప్చర్ రెఫరెన్సెస్ ఇవన్నీ. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజును ఆసీనుగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది కదా. అయితే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆయన ఆది నుండి ఉన్నవాడు. కానీ మనుష్యునిగా 14వ వచనంలో ఒకానొక రోజు తన మహిమను విడిచిపెట్టి, తన తండ్రి కుడిపార్శ్వమును విడిచిపెట్టి, తన తండ్రి రొమ్మును విడిచిపెట్టి మన కొరకు మానవుడిగా పుట్టాడు. ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ పూర్ణుడై కీర్తనాకారుడు చెప్తున్నాడే కానీ యేసు ప్రభువు సృష్టింపబడినటువంటి సృష్టి అని చెప్పటం లేదు. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం నేను మీకు చదివించాను. సృష్టికి ముందు నాకున్నటువంటి మహిమను తిరిగి
యేసుప్రభు అబద్ధంగా అయితే ప్రార్థన చేస్తుండడు అని నా అభిప్రాయం. ఒకసారి ఆలోచించగలరు. కీర్తనలు 89:27, ఇర్మియా 31:9, ఈ రెండింటిలోనూ ఏ పదమైతే జ్యేష్ఠపుత్రునికి వాడారో అదే పదము యేసు ప్రభువుకు కూడా వాడారు కాబట్టి, లేకపోతే మనకు కూడా వాడారు కాబట్టి పుత్రులముగా, అదేవిధంగా దేవుడు కూడా కుమారుడే, లేకపోతే యేసు ప్రభువు కుమారుడే, నేను కుమారుణ్ణే కాబట్టే మేమంతా అన్నదమ్ములము అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అన్నదమ్ములము అన్న దాంట్లో మనందరము అన్నదమ్ములు అవటంలో ఇబ్బంది లేదు, యేసు ప్రభువు మనకు అన్న అవటంలోనూ ఇబ్బంది లేదు. కానీ యేసు ప్రభువు వంటి కుమారుణ్ణే నేను అని చెప్పటానికి ఉన్న ఇబ్బంది చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏ విధంగా అయితే 6వ అధ్యాయము 4వ వచనం ద్వితీయోపదేశ కాండంలో అద్వితీయ దేవుడు అన్నటువంటి మాట ఉందో, అదే ఎక్స్ప్రెషన్ గ్రీక్లో మోనోజిని అని ఉంటుంది. ది వన్ అండ్ ఓన్లీ, ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు అన్నటువంటి అర్థం వచ్చేలాగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును, అద్వితీయ కుమారునిగా, మామూలు కుమారులం కాదు, నీలాగా నాలాగా దత్తపుత్రులము కాదు. యేసు ప్రభువు నీకు నాకు లాగా దత్తపుత్రుడు కాదు, ఆయన అద్వితీయ కుమారుడు. హీ ఈస్ మోనోజినాస్, అంటే ఆయన వంటి కుమారుడు ఇంకొకడు లేడు అని అర్థం. మనము స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపించే భావాలను విడిచిపెట్టకూడదు. మనము చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. సాగిలపడి ఆయనను పూజించి అన్నప్పుడు యేసు ప్రభువును ఈ ఎవరైతే జ్ఞానులు వచ్చారో వారు 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఉల్లంఘిస్తున్నారంటారా? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఉల్లంఘించటానికే దేవుడు వాళ్లకు నక్షత్రం పంపించాడు అని చెప్తున్నారా? నా ఉద్దేశంలో అలా కాదు, మీరు అలా చెప్పట్లేదు అనుకుంటున్నాను. ఎందుకు అంటే, థ్యాంక్ యూ బ్రదర్, గ్రీక్ భాషలో వాడినటువంటి పదం అది ఏంటంటే ప్రోస్కినిసాన్, అంటే ఆయన ఎదుట సాష్టాంగపడ్డారు అని. సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తే, చిన్నవాడులే ఆయనకు తెలీదు కాబట్టి అలా చేయకు అని అన్నాడు అని మనం అనొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి అలా చేయకు అని చెప్పలేదు. మార్కు సువార్తలో ఆయన నీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించు అని చెప్పినటువంటి యేసు ప్రభు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన ఆరాధిస్తున్నారు. అక్కడ కూడా వాడినటువంటి పదము ప్రోస్కినిసాన్ అన్న పదమే. అంటే ఆయన ఎదుట సాష్టాంగపడి ఆరాధించిరి, మ్రొక్కిరి, పూజించిరి అన్న పదమే. సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కూడా అదే, నో డిఫరెన్స్. అప్పుడు కూడా యేసు ప్రభు వారిని వారించలేదు, ఆయన వారి ఆరాధనను స్వీకరించాడు. దేవుడు యేసు ప్రభువును ఒకవేళ సృష్టిగా చేసి ఉంటే, మొదటి సృష్టిగా చేసి ఉంటే, ఆ మొదటి సృష్టికి దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మొదటి సృష్టి, మీరు ఆరాధించాల్సింది దేవుణ్ణి, నన్ను కాదు అని ఎందుకు చెప్పలేదు? ఆలోచించాలి. ఇదే మాట యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో తోమా అంటాడు. ఏమంటాడు అంటే, నా దేవా నా ప్రభువా అంటాడు. దానికి హహురియాస్ము కహత్యాస్ము అంటాడు. గ్రీక్ భాషలో ఇలాగే ఉంది.
హకురియాస్ము అంటే ఓ దేవా అని. ఒక ఆయన అన్నాడు, ముస్లిము, ఏమన్నాడంటే యేసు ప్రభు తిరిగి వచ్చి రావటం చూసి వాళ్ళు ఓ మై గాడ్ అన్నాడంట. అలా అనలేదు, ఆశ్చర్యపోయి ఓ మై గాడ్ అన్నాడంట. నువ్వు చూసావా నిలబడి ఆయన ఇలా అన్నాడని? వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీయుడు అన్నాడు అక్కడ, ఏమంటున్నాడు? హకురియాస్ము అంటే ఓ మై గాడ్, ఓ మై గాడ్. కహతియాస్ము నా ప్రభువా, నా దేవా అని అంటే నేను కాదు నీ ప్రభు అన్నాడా? నో నో. మన ప్రభువును ఆరాధించటానికి మనకు ఈ ఆనవాళ్ళు చాలు. ఆయన పుట్టినప్పుడు ఆరాధన స్వీకరించాడు, ఆయన తిరిగి లేచినప్పుడు శిష్యుల ద్వారా ఆరాధన స్వీకరించాడు, తోమా వచ్చి ఆయనను ఆరాధించినప్పుడు ఆయన ఆరాధన స్వీకరించాడు. తర్వాత మనము ఈరోజు మధ్యాహ్నం చూసాం 5వ అధ్యాయం 7 నుంచి 14 వరకు ప్రకటన గ్రంథం. మనం చేయబోయేది అదే. కాబట్టి ఆయన దైవత్వము అంత గొప్పది. అయితే ఇంకో కొన్ని వచనాలు ఉన్నాయి, వాటిని మన ఎదురుగా వస్తాయి కాబట్టి తప్పకుండా ప్రస్తావించి తీరాలి. ఏంటివి అంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనంలో చదువుతారా? సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇది ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివల్ల నమ్ముచున్నామని చాలు. సమస్తమును నీవు ఎరిగిన వాడవు అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారండి ఆయన సర్వజ్ఞుడని, ఆయనకు అన్నీ తెలుసంట అన్న వచనం ఒక పక్క. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. పేతురు ఏమంటున్నాడు చూడండి. 3వసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు కదా అని ఆయన దానంతటా అదే అన్నాడు అని నేను అనుకోను. లేఖనంలో వ్రాయబడింది అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా వ్రాయబడింది అని మీరు అంటారు, నేను అంటారు అని నేను అనుకోను. మనం ఆలోచించాలి అంటున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 30 నుంచి 32 వరకు చదివితే అక్కడ కూడా ఇదే రకంగా ఆయన మనుషుల హృదయాంతరంగాలను కూడా తెలిసిన వాడుగా ఉంటాడు. అయితే ఒక సమస్య ఏంటి అంటే, నేను ఎప్పుడు తిరిగి వస్తానో, మనుష్య కుమారుని 2వ రాకడ ఎప్పుడో నాకు తెలీదు, దేవదూతలకు తెలీదు, చివరికి మనుష్య కుమారుడికి కూడా తెలీదు, తండ్రి మాత్రమే తెలుసు అని యేసు ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మన ముందుకు వస్తుంది. ఆ స్టేట్మెంట్ ప్రకారము మనము వీఆర్ కంపెల్డ్, మనము ఒక కార్నర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు? ఆయనకు తెలియంది కూడా ఉంది కదా, ఆయన సర్వజ్ఞుడు కాదేమో అన్నటువంటి ఆలోచన వస్తుంది. దీనికే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన యొక్క మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి లేక ముందు నాకున్న మహిమను నువ్వు నాకు తిరిగి ఇవ్వు అని ఆయన అన్నప్పుడు, తండ్రితో ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు దాని ఆంతర్యం అర్థం చేసుకోవాలి. మానవుడిగా వచ్చినటువంటి యేసు మానవుడిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది అన్నటువంటి అర్థం మనం చేసుకోవాలి. ఆయనకు అన్నీ తెలుసు, అయినప్పటికీ తన్ను తాను రిక్తునిగా చేసుకుని మానవుడిగా వచ్చాడు అన్న సత్యము కూడా మర్చిపోకూడదు. ఆయన 100% దేవుడు అన్నది ఎంత సత్యమో 100% మానవుడు అన్నది కూడా అదే సత్యం. అయితే ఆయన అంతటితో ఆగిపోలేదు. ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్నాడు, నేను మేఘారూఢుడనై వస్తాను, నన్ను నువ్వు చూస్తావు, నన్ను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు. చనిపోక ముందు ఇచ్చినటువంటి మాట అది. తిరిగి తండ్రి వద్ద నుంచి మహిమను తీసుకున్న తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ వేరు. కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణంగా ఒక సంపూర్ణ దృక్పథంలో గనక ఆలోచిస్తే ఎలాంటి కాంట్రడిక్షన్ ఉండదు. యేసు ప్రభువు యొక్క దేవత్వానికి ఎలాంటి మచ్చ రావటానికి వీలు ఉండదు. అలాగే
యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, ఆ, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. దిస్ ఈస్ ఎ సింపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ హైపోస్టాటిక్ యూనియన్. అంటే దేవత్వము మరియు మానవత్వము యొక్క కలయిక 100% ఒక శరీరములో నివసించటం, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ మైండ్స్. మన మనసులకు అది అర్థం చేసుకోవటం కష్టం. కానీ ఆయన చేసి చూపించాడు కాబట్టే ఆయన దేవుడు అంటున్నాను. ఆయన చేసి చూపించాడు కాబట్టే ఆయన దేవుడు అని నేను అంటున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు ఎవరైనా చదువుతారా? యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమె, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి. అయితే యేసు ప్రభువుకు అన్ని విషయాలు తెలుసు అన్న విషయం మనం చెప్పినప్పటికీ ఇలాంటి క్వాలిటీస్ ప్రవక్తలు కూడా ప్రదర్శించారు. కొంతమంది ప్రవక్తలు ప్రవచనం చెప్పారు ఈ విధంగా. కానీ యేసు ప్రభువుకు ఉన్నటువంటి డిస్టింక్ట్ క్వాలిటీ, ఆయనకు మాత్రమే ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటి అంటే, ఆయన కేవలం ప్రవచించటం కాదు, ఆయన ఆ ప్రవచనములను తను పలికినట్లుగా అయ్యేలా చూస్తాడు. యేసు ప్రభువు ప్రామిసెస్ ఇస్తాడు. ప్రవక్తలు ప్రామిసెస్ ఇవ్వలేరు, ప్రవక్తలు ప్రవచిస్తారు. కానీ యేసు ప్రభువు అష్యూర్డ్ ప్రామిసెస్ అంటే వాగ్దానాలు చేస్తాడు, వాటిని నెరవేరుస్తాడు. యేసు ప్రభువు కేవలము జరగబోయేది చెప్పేవాడు కాదు, జరుగుతున్నది చెప్పేవాడు కాదు, నీ హృదయంలో ఉన్న మాటలు చెప్పేవాడు మాత్రమే కాదు, ఆయన నీకు వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేరుస్తాడు కూడా. ఆయన నీ ద్వారా ఫలాంది చేస్తాను పేతురు అంటే చేసి తీరతాడు. ఆయన సంఘముగా మీరు ఇలా ఉంటారు అని, నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తే మనకు తోడుగా ఉంటాడు. 2-3 నా నామమున ఉంటే నేను ఉంటాను అంటాడు, ఆయన ఉంటాడు. అది అలాంటి వాగ్దానాలు ప్రవక్తలు చేయలేరు. ప్రవక్తలు జరగబోయేది మాత్రమే చెప్పగలుగుతారు. కనుక యేసు ప్రభువు నేను తండ్రి లేకుండా ఏమీ చేయలేను అన్నమాట ఎంత వాస్తవమో, తండ్రి వలె నేను కూడా జీవమును కలిగి ఉన్నాను అన్నమాట కూడా అంతే వాస్తవం. తండ్రి లేనిదే నేను ఏమీ చేయలేను అన్నమాట ఎంత వాస్తవమో, అలాగే తండ్రిని ఘనపరచునట్లుగా మీరు నన్ను ఘనపరచవలను అని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం. తండ్రి లేకుండా నేనేమీ చేయలేను అన్నమాట ఎంత వాస్తవమో, సృష్ట్యారంభంలో నేను ఉన్నాను అని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం. తండ్రి లేకుండా నేనేమీ చేయలేను అని చెప్పిన మాట ఎంత వాస్తవమో, సృష్టికి ముందు నాకు మహిమ తండ్రి దగ్గర ఉండేది, అదే మహిమ నేను ఇప్పుడు తిరిగి పొందుతాను అని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం. ఇది తెలుసుకుంటే 100 ప్రశ్నలలో మిగిలేది 2. యేసు ప్రభువుకున్నటువంటి హైపోస్టాటిక్ యూనియన్, యేసు ప్రభువుకున్నటువంటి ద్వంద్వ స్వభావం, సంపూర్ణంగా మానవుడు సంపూర్ణంగా దేవుడు అన్నటువంటి స్వభావం మనం అర్థం చేసుకున్న రోజు ఆయన సృష్టి కాదు, సృష్టికర్త అన్న సత్యం మనకు తెలుస్తుంది. అది తెలిసిన నాడు మనకు 100 ప్రశ్నలలో మిగిలేది 2. నా ఉద్దేశం ఏమిటి అంటే, మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఇక 2వ భాగానికి నేను వస్తాను. కొన్ని విషయాలు నేను ఇక్కడ జంప్ చేస్తున్నాను, టైం లేదు కాబట్టి. 2వ భాగానికి నేను వస్తున్నాను. త్రిత్వము అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మనం చూస్తూ వస్తున్నామో దాని పట్ల కొన్ని అపోహలు, కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సిన త్రిత్వంలో, 3 దేవుళ్ళు మీరు ఆరాధిస్తున్నారా అని అడిగితే కాదు అని చెప్పాలి. అది దేవుని వాక్యం చెప్పే సత్యం. మనము ఒక్క దేవుణ్ణే ఆరాధిస్తున్నాం, 3 దేవుళ్లను కాదు. మోడలిజం అని ఒకటి ఉంది. మోడలిజం అంటే అర్థం ఏమిటి అంటే, ఒకే దేవునిలో ఆ దేవుడే ఒక కుమారునిగా, ఒక తండ్రిగా, ఒక కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా వస్తూ ఉంటాడు అంటారు. దీన్ని మోడలిజం అంటారు.
మోడలిజం అన్నటువంటి మాటలు నేను మీకు నేర్పటం లేదు. అది నేను విశ్వసించను. అలా విశ్వసించే వారిని క్రైస్తవుల పరిగణనలోకి తీసుకోవడానికి కూడా కష్టమే. ఒక వ్యక్తి అయిన దేవుడు 3 పాత్రలు వేశాడు అని మోడలిజం చెప్తుంది. దాన్ని నమ్మక్కర్లేదు. ఎందుకు నమ్మక్కర్లేదు అంటే, యేసుప్రభు శిలువ పైన మరణించినప్పుడు దేవుడు లేని ప్రపంచం 3 దినాలు ఉండిందా అని అడగాల్సి వస్తుంది. యేసుప్రభు శిలువ పైన మరణిస్తూ ఉన్నప్పుడు నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని నిజంగా అన్నాడా లేక డ్రామాలు వేశాడా అన్న ప్రశ్న అడగాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగా అని ఉంటే తండ్రి తప్పకుండా ఉండాలి. కాబట్టి మోడలిజం అన్నది యేసు లేఖనాల వెలుగులో నిలబడని సిద్ధాంతం. ద్విత్వ సిద్ధాంతం కూడా ఒకటి ఉంది. అంటే యేసు ప్రభువు 100% దేవుడే, తండ్రి 100% దేవుడే, కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం దేవుడు కాదు. ఆయన కేవలం ఒక ఫోర్స్, ఒక శక్తి అని చెప్పే సంఘాలు ఉన్నాయి. కానీ లేఖనాధారంగా అది నిలబడదు. ఎందుకు అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పటానికి, పరిశుద్ధాత్మునికి యెహోవా అన్న పేరు ఇవ్వబడింది అని చెప్పటానికి, పరిశుద్ధాత్ముడు సృష్టిని నడిపించటములోను, మన మన రక్షణ కార్యములోను, ఆ తర్వాత యేసుప్రభువును తిరిగి లేపటంలోను, యేసుప్రభువు తిరిగి రావటంలోను, ఇప్పుడు మనతో సహవాసం చేయటంలోను, అన్నిట్లోనూ దేవుని యొక్క గుణ లక్షణాలను స్పష్టంగా ప్రస్ఫుటంగా చూపిస్తాడు. కనుక ఆయన దేవుడు అని నమ్మటం తప్ప వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ తీసుకుంటే కనీసము పత్రికలలో నుండి 2-3 పత్రికలు, సువార్తలలో నుండి 6 దాదాపు 6 ప్యాసేజెస్ మనం తీసి బైబిల్లో నుంచి పక్కన పెట్టాల్సి ఉంటుంది. నిజానికి ఈ ద్విత్వవాదులు అలాగే చేశారు. వాళ్ళ బైబిల్లో ఆయా ప్యాసేజీలు ఉండవు. ప్యాట్రిఫాషనిజం అని ఒకటి ఉంటుంది. అదేంటంటే కుమారుని వలె తండ్రి కూడా శిలువపైనే మరణించాడు అన్నటువంటి వాదం. కుమారుని వలె శిలువపై తండ్రి కూడా మరణించాడు అని చెప్పటం, అది నేను చెప్పటం లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అవిభాజ్యులు అంటే నా ఉద్దేశం శిలువపైన తండ్రి కూడా చనిపోయాడు అని కాదు. శిలువపైన తండ్రి కూడా చనిపోయి ఉంటే యేసు ప్రభు ఎవరితో మాట్లాడాడు అన్న ప్రశ్న వస్తుంది. ఏ లేఖనము కూడా మిస్ అవ్వటానికి వీల్లేదు. ఏ ఒక్క లేఖనము కూడా మనం విడిచిపెట్టడానికి వీలు లేదు. నెస్టోరియనిజం అన్నటువంటి ఇది దాదాపు 4వ శతాబ్దంలో మొదలైంది. నెస్టోరియన్ సంఘం 6వ శతాబ్దం వరకు సెంట్రల్ ఏషియా ప్రాంతం మొత్తము వ్యాపించింది. అదే నెస్టోరియనిజం మెల్లిమెల్లిగా ఇస్లాంగా మారింది. వాళ్ళు ఏమంటారు అంటే యేసు దేవుని యందలి 2వ వ్యక్తి కాదు, కానీ ఆయన చనిపోలేదు, యేసులో క్రీస్తు అనేవాడు మాత్రమే చనిపోయాడు అని చెప్తారు. అది కూడా నేను మీకు చెప్పట్లేదు. నేను ఎందుకు త్రిత్వం ఏది కాదో చెప్తున్నాను అంటే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు గలిబిలితో వెళ్ళకూడదు అని. ఇలా చెప్పాడా, దాని అర్థం ఇదా అని నేను చెప్పని మాటలు నా నోట్లో పెట్టకండి. అందుకనే నేను ఇది చెప్పట్లేదు అని చెప్తున్నా. అడాప్షనిజం అని ఇంకొకటి ఉంది. దాని అర్థం ఏంటంటే యేసు దేవుడు దత్తత తీసుకున్న తర్వాత ఆయన దేవునికి కుమారుడయ్యాడు. అంటే యేసు దేవుడు కాదు, సృష్టించాడు, ఒక సృష్టి మాత్రమే, కానీ ఆయన దత్తత తీసుకున్నాడు కాబట్టి ఆయన రెండో దేవుడు అయిపోయాడు. ఆయనకు కూడా శక్తి సామర్థ్యాలు వచ్చాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం తీసేయాలి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసేయాలి, 3వ అధ్యాయం తీసేయాలి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తీసేయాలి. ఎన్నో సమస్యలు మనకు వస్తాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. సబార్డినేషనిజం అని ఇంకొకటి ఉంది. సబార్డినేషనిజం అంటే అర్థం ఏమిటి అంటే కుమారుడు తండ్రిలాగా దేవుడే, కానీ తక్కువ దేవుడు. ఇది కొంచెము ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో అలవాటు ఉన్నటువంటి అవగాహన. తండ్రిలాగే కుమారుడు కూడా దేవుడే, కానీ సబార్డినేట్, చిన్నవాడు. దేవునిలో సబార్డినేట్ గనక ఉండగలిగితే ఆ సబార్డినేట్గా ఉన్నవాడు దేవుడు అవ్వటానికి వీలే లేదు. ఒకానొకప్పుడు కలిగినాడు అని అంటే ఆయన కలుగక ముందు దేవుడు ఏమై ఉన్నాడో ఇప్పుడు అలా లేడు అని అర్థం. అంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు కాదు అని అర్థం. ఒక్కటే మాట ఉంటుంది,
ఆ ఒక్క మాటే మనల్ని కింద పడేస్తుంది. కనుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది ఉదాహరణ అడుగుతారు, ఏంటి మీరు చెప్పేది ఏంటి ఇంతకీ, నీళ్ళలాగానా? నీళ్లు చూడండి, గడ్డ కడితే ఐస్ అయిపోతాయి, మామూలుగా ఉంటే నీళ్ళలాగా ఉంటాయి, కాంచమంటే ఆవిరైపోతాయి. కాదు, నేను అలా చెప్పటం లేదు. గుడ్డ కాదు, నేను అలా చెప్పటం లేదు. నేనేం చెప్తున్నాను అంటే నా నోటి నుంచే వినండి. అదేంటి అంటే, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, ఆయనను పోలి ఎవరూ లేరు. ఆయన వంటి వేల్పులలో నీకు సముడెవరు? వేల్పులలో నీ వంటి వాడెవరు? ఏ విషయంలోనూ ఆయనకు ఉదాహరణగా ఏది చెప్పడానికి వీలు లేదు. దేవుణ్ణి పోలింది ఏదైనా ఉంది అంటే అది దేవుడే అయి ఉండాలి. దేవుణ్ణి పోలింది ఏదైనా ఉంది అంటే అది దేవుడే అయి ఉండాలి. కనుకనే కేటగారికల్ ఎర్రర్ అంటారు దీన్ని. మనకున్నటువంటి మన అరిషడ్ వర్గాలను ఆధారం చేసుకొని అతీతుడైనటువంటి దేవునికి నిర్వచనం ఇవ్వాలి, లేకపోతే అతీతుడైనటువంటి దేవునికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని చేసే ప్రయత్నము నేను చేయటం లేదు అని చెప్తున్నాను. నేనేం ప్రయత్నం చేస్తున్నాను అంటే, లేఖనము ఏమైతే చెప్పిందో దాన్ని మాత్రమే నమ్ముతున్నాను. లేఖనం ఏం చెప్పింది అంటే దేవుడు ఒకడు, ఎస్ నేను నమ్ముతాను, దేవుడు ఒకడే. అదే లేఖనం ఏం చెప్పింది అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలనే ముగ్గురు వ్యక్తులుగా తను తాను బయలుపరుచుకున్నాడు. ఎస్, ఐ బిలీవ్ ఇన్ దట్. తండ్రికి దేవునికి ఉండవలసినటువంటి సంపూర్ణమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, కుమారునికి సంపూర్ణమైన లక్షణాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మనికి సంపూర్ణమైన లక్షణాలు ఉన్నాయి. అదే నమ్ముతున్నాను. దీనికి బైబిల్లో ఎక్కడ పదం లేదు త్రిత్వం అని, త్రియేకం అని, లేకపోతే ట్రయూన్ అని, లేకపోతే ట్రినిటీ అని ఏ పదం లేదు. నేను నమ్ముతున్నాను ఆ విషయం. కాబట్టి బైబిల్లో పదం లేనంత మాత్రాన భావము లేదు అని చెబితే, బైబిల్ అన్న పదం కూడా బైబిల్లో లేదు, థియాలజీ అన్న పదం కూడా బైబిల్లో లేదు. చాలా పదాలు బైబిల్లో ఉండవు. బైబిల్లో లేని పదాలన్నిటినీ మనం వాడకుండా మానేయం కదా. దాని అర్థం ఏమిటి అంటే దాని వెనకున్నటువంటి భావము ఉంది. ఆ భావానికి ఒక పేరు మనం పెట్టుకుంటున్నాం అంతే. మీకు త్రిత్వము అని అన్న పదం ఇష్టమైతే అది పెట్టుకోండి, త్రియేకం అన్న పదం ఇష్టమైతే అది పెట్టుకోండి, త్రియేకం అన్న పదం ఇష్టం లేదా తీసేయండి. కానీ మీరు ఏ పదం పెట్టుకున్నా దాని వెనకున్నటువంటి భావన ఏమై ఉండాలంటే మన దేవుడు ఒకడు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అలాగే తండ్రి సంపూర్ణముగా దేవుడు, కుమారుడు సంపూర్ణముగా దేవుడు, పరిశుద్ధాత్ముడు సంపూర్ణముగా దేవుడు. ఇది నేను చెప్పే త్రిత్వం, ఇది బైబిల్ చెప్పే త్రిత్వం. కనుక నేను చెప్పని దాన్ని నాకు ఆపాదించకండి. ఇలా చెప్పిన వాళ్ళలోనే జోసెఫ్ స్మిత్ అనే ఒక ఆయన ఉన్నాడు. జోసెఫ్ స్మిత్ ఆఖరికి మార్మనిజం అన్న సంస్థను స్థాపించాడు. మార్మనిజం అన్న సంస్థ ఈరోజు మన ఆంధ్రలోనే కాదు కానీ, భారతదేశంలోనే కాదు కానీ, ప్రపంచం యావత్తులోనూ 4వ అతిపెద్ద కల్ట్గా ఉంది, క్రైస్తవ కల్ట్గా. కొన్ని లక్షల మంది ఈయనను అనుసరిస్తారు. యెహోవా సాక్షులు, ఏరియనిజం అంటారు. వీరు కూడా ఇలాగే మొదలయ్యారు. ఇంకేం అవసరం లేదు బ్రదర్, ఏం పెట్టకండి. అలాగే హెర్బర్ట్ డబ్ల్యూ ఆర్మ్స్ట్రాంగ్ అన్న వ్యక్తి ద్విత్వాన్ని ప్రతిపాదించాడు. టిడి జేక్స్ అనేటటువంటి వ్యక్తి మోడలిజంను ప్రతిపాదించాడు. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మన ప్రభువులో తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య రిలేషన్షిప్ ఉంది, సంబంధం ఉంది, ఐక్యత అన్న సంబంధం ఉంది. ఏంటి ఆ ఐక్యత అంటే సృష్టిలో ఐక్యత, సృష్టి కార్యంలో ఐక్యత, చిత్తమందు ఐక్యత. తండ్రికి ఉన్న చిత్తమే కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నారు. వాళ్ళ చిత్తములో ఏ వైరుధ్యం లేదు. నాకు నచ్చంది నువ్వు చేస్తావా, నీకు నచ్చింది నేను చేస్తానా అన్నటువంటి ఆ వైరుధ్యం అస్సలు లేదు. స్వభావమందు ఐక్యత. వారికి ఉన్నటువంటి ఇండిపెండెంట్ స్వభావాలలో కూడా ఐక్యత ఉంది. మహిమలో ఐక్యత, కార్యసిద్ధిలో ఐక్యత, అన్ని విషయాలలో ఐక్యత.
వారు కో ఇటర్నల్, ఎల్లప్పుడూ. అంటే ఒకరు లేని ఇంకొకరు ఉన్న సమయం అన్నది లేదు. ఒకరు లేని ఇంకొకరు ఉన్న సమయము ఉండబోదు. ఇది నేను చెప్పే త్రిత్వం. నాకు అర్థమైంది. సార్వత్రిక క్రైస్తవ సంఘం నమ్మే త్రిత్వం ఇదే. అర్థం కాని వాళ్ళు వేరే రకంగా చెప్పి దాన్ని త్రిత్వవాదుల పైన ఒకవేళ పులమాలి అని చూస్తే అది మన తప్పు కాదు. ఒకవేళ ఈ ప్రాంతంలో త్రిత్వము అన్న పదము లేక త్రియేకము అన్న పదము వేరే వాళ్ళు వేరే రకంగా ఉపయోగిస్తున్నారు అనుకోండి. ఉదాహరణకు ఒకే దేవుడు, వాళ్ళు వీళ్ళంతా ఒకటే అని అంటున్నారు అనుకోండి. వాళ్ళకి అవగాహన లేదు అన్నది మాత్రమే అర్థం చేసుకోవాలి. అంతేకాని త్రిత్వవాదము తప్పు అని చెప్పటానికి కాదు. వారికి అవగాహన లేదు. ప్రభు చిత్తమైతే అవగాహన ఇస్తాడు. చివరిగా యోబు గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము ఒక 10 నిమిషాలు మన దగ్గర ఉంది. ఆ 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. యోబు గ్రంథం ఓకే 39వ అధ్యాయం. యోబు గ్రంథము 39వ అధ్యాయం. మన జీవితాలు ఏ విధంగా ఉండాలి అన్న విషయానికి ఒక జంతువును తీసుకుని మీకు సాదృశ్యంగా మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని జంతువులు అని అనటం లేదు. ఒక జంతువును తీసుకుని ఆ జంతువుకుండే గుణలక్షణాలలో మనం గనక కొన్ని గుణలక్షణాలు ఉంటే మన ప్రభువును ఎంతగా హెచ్చిస్తాం, ఆయన కోసం ఎంతగా పరుగెడతాం అన్న విషయాన్ని మీ ముందు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 18వ వచనం నుంచి 39వ అధ్యాయం. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గంతులు వేయునట్లు చేయుదువా? నాసికారంధ్ర ధ్వని భీకరము, దాని నాసికారంధ్రధ్వని భీకరము. మైదానములో అది కాలుదువి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయమును పుట్టించిన దానిని వెక్కిరించి భీతినొందకుండా ఉండును. ఖడ్గమును చూసి వెనుకకు తిరగదు. అంబుల పొదయు తలతలలాడు ఈటెలను బల్లమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండే యుద్ధన వాసనను తెలుసుకొనును. కూర్చున్నటువంటి యవనస్తులు, యవనస్తురాళ్ళు, మన పిలుపు ఇది. మన పిలుపు ప్రభువు కోసం దూరము నుండే యుద్ధాన్ని పసిగట్టే పిలుపు. మన యుద్ధం శరీరధారులతో లేకపోతే శరీరములతో కాదు. మన యుద్ధము విత్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్. అంధకార సంబంధమైనటువంటి శక్తులు. ఫైట్ బిట్వీన్ ఐడియాలజీస్. మనకున్నటువంటి ఆలోచనలు, దృక్పథాల మధ్య ఉన్న యుద్ధం. ఆ యుద్ధం దూరం నుంచి ఉన్నప్పుడే పసిగట్టడం కోసం మనం పిలువబడ్డాం. లేఖనము అనే ఆయుధమును మనం ధరించి ముందుకెళ్ళటానికి పిలువబడ్డాం. నీతి, రక్షణ మన చేతిలో ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం. వీటిని ఉపయోగించి సంఘాన్ని కాపాడుకోవటానికి మనం పిలువబడ్డాం. ఈ సమయం లేజీగా ఉండే సమయం కాదు. ఈ సమయం ప్రభు కోసం ఉద్దండ కోపముతో మన నాసిక రంధ్రాలు అవతలవాడి వెన్నులో భయం పుట్టించే సమయం. మనం కొడతామనో తిడతామనో చంపుతామనో కాదు. మనం ప్రేమిస్తామని, మనం సత్యం చెప్తామని, మనం ధైర్యంగా నిలబడతామని, స్టెఫెను వంటి ఆత్మ కలిగి జీవించటం కోసం పిలుపునిస్తున్నాను. బర్నబా వంటి తగ్గింపు కలిగి జీవించడం కోసం పిలుపునిస్తున్నాను. మన పిలుపు మన మీద కత్తులు, గుదియలు తలతల గలగలలాడించినప్పుడు మిడతల వలె గంతులు వేసే పిలుపు. మన పిలుపు అవతలివాడి యుద్ధోపకరణములను అలా పట్టుకొని
యేసు ప్రభువు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చే పిలుపు. కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. మనము అపవాది దుర్గములను పడద్రోయటానికి పిలువబడ్డాం. అపవాది దుర్గములను, వాటి ఫౌండేషన్ను కదిలించటానికి పిలువబడ్డాం. అపవాది సంఘంలో వేస్తున్నటువంటి ఈ చెడు విత్తనాన్ని వేళ్లతో పీకి పారేయటానికి పిలువబడ్డాం. మన పిలుపు ఉద్దండ కోపముతో అపవాది ఎదుర్కొనే పిలుపు. మన పిలుపు వాక్య శక్తితో ప్రతి తర్కాన్ని, ప్రతి ఆలోచనను, ప్రతి ఐడియాలజీని యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, ఆయన దేవత్వానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఐడియాలజీని చెరపట్టి ఆయన పాదాలకు తీసుకుని వచ్చే పిలుపు. ఇంక బయలుదేరి కత్తులు అన్నీ తీసుకుని వెళ్ళిపోదాం అని నేను చెప్పటం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇంకొంచెం ప్యాషనెట్, ఇంకొంచెం దేవుని యొక్క వాక్యంలో లోతులు, ఇంకొంచెం దేవుని కోసం, యేసు ప్రభు కోసం నిలబడే తెగింపు. ప్రభు కోసం నేను బ్రతుకుతాను ఆయన అవకాశం ఇస్తే. ప్రభు లేఖనాలను నేను అస్త్రాలుగా చేసుకుని వాడతాను. ప్రభు సంఘాన్ని చీలుస్తున్నటువంటి వారిని క్షమించే క్వశ్చనే లేదు. ప్రభు ఉనికికి, ప్రభు దేవత్వానికి అడ్డంగా వచ్చే ఏ ఆలోచననైనా సరే చెరపట్టి ఆయన పాదాలకు తీసుకుని రావాలి. ఈ పిలుపు యవనస్తులు తీసుకుంటారని ఆశపడుతూ తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.